1952వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన పుట్టిన విజయకాంత్ 1979లో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 2006 నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు. ఇటు సినిమాలు చేస్తూ అటు రాజకీయాల్లో పాల్గొంటూ దమ్మున్న అధినేతగా పేరు తెచ్చుకున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. గౌరవ మర్యాదలతో పాటు విజయకాంత్ ఇప్పటి వరకు మొత్తం ఎన్ని వేల కోట్లు ఆస్తులు సంపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం. 2016లో విజయకాంత్ ఉల్లుందరుపేట నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువ 7,60,00,000 రూపాయలుగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఆయన భార్య ప్రేమలతతో పాటు ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులు మొత్తం కలుపుకొని 14,79,00,000 రూపాయలుగా ఉన్నట్టు తెలిపారు. అలాగే తన పేరుపై ఉన్న స్థిరాస్తుల విలువ 19,37,00,000 తన భార్య పేరుపై 17,42,00,000 రూపాయలుగా ఉన్నట్టు వెల్లడించారు. ఇలా మొత్తంగా విజయకాంత్ స్థిరాస్తుల విలువ 38,77,00,000 ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్తులతో పాటు ఆయనకి 14,72,00,000 రూపాయల అప్పులు కూడా ఉన్నాయని, ఇవన్నీ పోను 53 కోట్లకు పైగా పూర్తి ఆస్తులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇక ఇతర సమాచారాల మేరకు ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 50 నుంచి 60 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 1970లో 200 రూపాయల పారితోషికం తీసుకున్న ఆయన చనిపోయే వరకు 5 నుంచి 10 కోట్ల వరకు ఛార్జ్ చేసేవాళ్ళు. హీరో మోటార్ కార్ప్, పెప్సీ, పాండ్స్ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఒక్కో దానికి 2 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకునేవారు. ఈయన వద్ద ఉన్న కార్ల విలువే 3,50,00,000కు పైగా ఉంటోంది. 87 లక్షల రూపాయల విలువ చేసే ఆడి Q7, 25 లక్షల రూపాయల విలువ చేసే టొయోటా ఇన్నోవా క్రిస్టా, 96 లక్షల రూపాయల విలువ చేసే BMW X5, 1,20,00,000 రూపాయల విలువ చేసే మెర్సిడీస్ బెంజ్ S350, 36 లక్షల విలువ చేసే ఫోర్డ్ ఎండివర్, 66 లక్షల రూపాయల విలువ చేసే వోల్వో S90, 27 లక్షల రూపాయల విలువ చేసే హుండై శాంటాఫే కార్లు విజయకాంత్ వద్ద ఉన్నాయి. అలాగే స్విమ్మింగ్ పూల్, గార్డెన్ తో కూడిన విజయకాంత్ సాలిగ్రామం మ్యాన్షన్ ని జూలై 2023లో 4,25,00,000 రూపాయలకి వేలం వేశారు. విజయకాంత్ 5,52,00,000 రూపాయల రుణం తీసుకోగా దాన్ని రాబట్టుకునేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆ ఇంటిని వేలం వేసింది. విజయకాంత్, అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం కాంచీపురం జిల్లా మదురై మామండూరులో ఉన్నారు. మామండూరు ఆస్తి విలువ 4,25,00,000 వరకు ఉంటుందట.